2000 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి ఆ మాట ఈ రోజు కోసం మాట్లాడిన మాటలవి. ఏమని మాట్లాడాడు చూడండి ఒకసారి. కొన్ని రోజులకి చెప్పుకుంటారట, ఇదిగో గొడ్రాండ్రును, కన్నని గర్భమును, పాలిని స్తనములను, ధైన్యములేని చెప్పు దినములు వచ్చిచున్నవి. ఎంత దారుణమైన మాట చూడండి. సమాజంలో బిడ్డను కనకపోతే సమాజం ఏమంటే తెలుసా, గొడ్డలో ముద్దేస్తుంది. రోజు రోజుకి కొంగ తీసే మాటలమ్మా. ఏ పిందోకాయ ఏమి లేదా, ఏ విశేషం ఏమీ లేదా. పెళ్ళైన 6 నెలల దగ్గర నుంచి మొదలెడతారు ఈ మాటలు. 1 సంవత్సరం దాటి 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ అవమానాన్ని తట్టుకోలేక వరని కదమ్మా. ఆ రోజు టెక్నాలజీ లేదు, ఈ రోజు వచ్చిన దాని గురించి మాట్లాడేది, ఫ్యూచర్ గురించి. ఏంటో తెలుసా, అద్దె గర్భాలు వస్తాయి. అద్దె గర్భాలు వాళ్ళకి అనరు. బిడ్డను తీసి ఇంకొకరి గర్భాల్లో పెట్టుకుని చాలా మంది సినిమా యాక్టర్లు అదే చేస్తారు. ఏంటమ్మా, సరోగ సౌను. ఈ పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెళ్తా ఉంటుంటారు. అద్దె గర్భాలతోటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇచ్చి బిడ్డలను కనిపిస్తూ ఉంటుంటారు. వీళ్ళకి అనరు. దీన్ని ఏమన్నారంటే, ఆ రోజు ఇదిగో ఇంత కష్టపడి కన్నాను, వీడు నాకు శోకం మిగిల్చాడనుకునే బాధ అద్దె గర్భాలు విన్నవాడికి ఉండదు. ఎందుకంటే మొయ్యలేదు కనుక బాధ ఉండదు. ఇంకా పిల్లలు ఎప్పుడు పుట్లని గొడ్రాండ్రులు ఉంటారు. ఆ రోజు అమ్మయ్య నాకు పిల్లలు బాగానే లేరురా బాబు, ఈ బాధ నాకు లేదంటారట ఆ రోజు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా, పాలియని స్తనములు ధన్యములైనవి అని చెప్పి. పాలిని స్తనములు అంటే పాలిచ్చే వాళ్ళు లేరని కాదు అక్కడ అర్థం. పాలిని స్తన్యములు ధన్యమైనవి అంటే పిల్లలు పుట్టిన 1 నెలకి 2 నెలలకి చచ్చిపోతారు వాళ్ళు. ఒక 3 నెలలకు 4 నెలలకి చచ్చిపోతారు. ఆడు పాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు వాళ్ళకి. పిల్లోడు చచ్చిపోడే అని కన్నీళ్ళు పెట్టరట. నా పిల్లోడు బాగానే చనిపోడు బాబు, ఈ గోళ లేదనుకుంటారట కొన్ని దినాలకి. ఎందుకో తెలుసా, బిడ్డలు ఒక్కొక్కడు ఒక తాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక మత్తుమతి కలబడిపోయి, ఒక జోదంగా, కుట్లాటగా, ఒక రౌడీగా రోడ్డు మీద చీడ పురుగులా తిరుగుతూ ఉంటుంటే, నా బిడ్డ ఇదిగో ఇలాంటి దుర్మార్గమైన పని చేసాడు అనుకుని సమాజంలో తలదించుకునే కన్నా గొడ్రాలుగా మిగిలిపోని అనుకుని చెప్పుకునేదే బాగుంటుందట ఒక రోజు. సమాజం ఎలా చెడిపోయిందో చూడండి. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనకు చెబుతున్నాడు, చీడ పురుగులుగా మిగిలిపోయినటువంటి ఆ పిల్లల జీవితం అలా పాడైపోవడానికి గల కారణం ఏంటని అడిగితే తల్లిదండ్రులు కారణము అని చెబుతున్నాడు. తల్లిదండ్రుల కారణం. ఎందుకు తల్లిదండ్రుల కారణం అంటే, వాళ్ళని పెంచే విధానం సరిలేదనుకోండి, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నారు. అందుకనే చూడండి, ఒక లింకప్ మాట్లాడుతుంటాడు దేవుడు వాక్యంలో మాట్లాడేటప్పుడు వాళ్ళ జీవితాలు. ముగిస్తాను చూడండి. కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ఏమని చెబుతున్నాడో చూడండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. చూసారా, భార్య భర్తల గురించి చెబుతూ మళ్ళీ ఎవరి కోసం చెప్తున్నాడు ఇప్పుడు, అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వాళ్ళ కోపం పుట్టింపకుడి. ఈ ప్యాటర్న్ చూడండి ఏమని మాట్లాడతాడు. ఇదిగో పిల్లల కోసం చెప్పేటప్పుడు ఎవరి కోసం చెప్పాడు? తల్లిదండ్రులు. ఇదిగో మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయురాలుగా లోబడాలి. ఈ రెండిట్లో మీరు జాగ్రత్తగా ఉండంటే మీరు చూపించుకునే ఒకరి పక్షాన ఒకరు ప్రేమను రాగాలి కానీ, మర్యాదలు కానీ, ఇవన్నీ నీ బిడ్డ గమనిస్తున్నప్పుడు, మా నాన్న పిలవగానే మా అమ్మాయి పరిగెట్టుకుని వెళ్తుంది, మరి మా నాన్న పిలిచినప్పుడు నేను పరిగెట్టుకెళ్ళకపోతే బాగోదు అనుకుని వీడు వెళ్తాడు. వీడు వంటగదిలో అంటుంది, పని పోవట్లేదట్టి రా అలాగుండు అంటది అమ్మ నాన్న. ఏమంటే ఎలా రండి అన్నది అనుకోండి, అతను కూడా చెప్తుంటాడు. ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడుతుంటారు, నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమంటది, మా నాన్న మా అమ్మ మాట వినడం, మా అమ్మ మా నాన్నని ప్రేమించడం, వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ బూతులు ఆడుకుంటూ ఎలా ఉంటారు కాబట్టి వీడు కూడా ఏంటో తెలుసు, ఒక క్రమశిక్షణలో వీడు కూడాను. వీళ్ళ అమ్మ అయిన పిల్లగాని ఒక బూతు మాట్లాడిన మా నాన్న మాట్లాడాడు అనుకోండి, వీడు కూడా ఎవడకుండా అదే మాట మాట్లాడుతుంటాడు. తల్లిదండ్రులు వాళ్ళకి ఏం నేర్పిస్తుంటారు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు వాడికి? సినిమా పాటలు, బూతులు, ఇంకా ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, ప్రభు శిక్షలోను బోధలోను. ఇంకా రెండు ఉండవు. ఎవరి శిక్షణలోను? మన శిక్షలోను మన బోధల్లోనే. మన బోధ ఏంటి? ఆడిదని ఈండిదని ఆనుగొట్టి ఈయన కొట్టి అంటుంటాం.
ఆమె బూతులాడి ఈయన బూతులాడి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. మంచి సెల్లో సినిమా పాడు పెట్టి దానికి డ్యాన్స్ చేయమంటుంటాం. ఆడు బూతు మాట్లాడాడు అనుకొని ముద్దు మాట్లాడతాడు. అబ్బో నా కొడుకే అని ముద్దెట్టేసుకుంటారు. అంటే బూతు మాటగా నీ ముద్దు వచ్చేస్తుందా? రేపు పొద్దున్న అదే మూతి మీద కూడా ఎత్తాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచుతున్నారు తల్లిదండ్రులు చూడండి. ఒక